వెల్కమ్ టు హారిక చీరల డైరీస్. చెప్తాను మాల్కి వెళ్తున్నాం. మీకు మాకు ఇన్ని బైక్స్ చూసిన తర్వాత బైక్ ఎగ్జిబిషన్ జరుగుతుందేమో అని అనిపిస్తాం. ఇలా పెయింట్ వేసారు. పెయింట్ మొత్తం హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హారిక చీరల డైరీస్. చెప్తా హాయ్ అంటున్నా. మేము ఇప్పుడు లేక్ షోర్ మాల్కి వెళ్తున్నాం. మీకు మాల్ మొత్తం చూపిస్తాను. ఎవరైనా సరే సండే రోజు మాత్రం అస్సలు వెళ్ళకండి. ప్లేసే దొరకదు. ఈవెన్ బైక్ పార్క్ చేయడానికి కూడా ప్లేస్ దొరకదు. ఆల్సో బైక్ పార్క్ చేయడానికి కూడా 40 రూపీస్. షాపింగ్ మాల్ లో ఏం షాపింగ్ చేయకుండా ఉంటే అప్పుడు 40 రూపీస్ పే చేయాలి, లేకపోతే ఫ్రీ. ఇన్ని బైక్స్ చూసిన తర్వాత బైక్ ఎగ్జిబిషన్ జరుగుతుందేమో అని అనిపిస్తుంది. అటు సైడ్ ఒక స్టేజ్ ఉంది, ఇటు సైడ్ ఒక స్టేజ్ ఉంది. మీకేమనిపిస్తుంది అబ్బా? వాట్స్ యువర్ ఫీలింగ్? ఇరిటేషన్ వస్తుంది. సేమ్ ఫీలింగ్ హియర్. నీకేమనిపిస్తుంది నాన్నలు? హాయ్ చెప్పు నాన్న. మేము ఫైనల్లీ మాకు బండి పెట్టడానికి ప్లేస్ దొరికింది. V207 మాల్లోకి ఎంట్రీ అవ్వగానే ఏ లెవెల్స్ లో ఏమేమి ఉన్నాయని అక్కడ డిస్ప్లే ఇచ్చారు. ఆ డిస్ప్లే ఎవ్రీ ఫ్లోర్ కి ఉంది. నిజం చెప్పాలంటే నాకేం ఫీలింగ్ అనిపించింది అంటే, ఈ మాల్ కి ఎప్పుడైతే మాల్ టైమింగ్ ఓపెన్ ఉంటుందో అప్పుడు వెళ్ళి క్లోజింగ్ టైం వరకు ఉండి మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి, పిన్ టు పిన్. ఎందుకంటే ఆ మాల్ అంత పెద్దగా ఉంది. ఒక డే మొత్తం సరిపోతుంది ఎక్స్ప్లోర్ చేయాలి, షాపింగ్ చేయాలి అంటే మెయిన్ గా. అండ్ ఆల్సో చాలా అంటే చాలా ఓపిక ఉండాలి. పేషెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ షాపింగ్ మాల్ లో తిరగలుగుతారు. ఇంత కూడా నేను నడవలేను అనుకున్న వాళ్ళు మాత్రం అస్సలు తిరగలేరు. ఎస్కలేటర్ లో ఒక ఫ్లోర్ నుండి ఇంకో ఫ్లోర్ కి వెళ్ళాలంటే ఆ ఎస్కలేటర్ కోసమే ఒక 5 మినిట్స్ నడవాలి. అంత డిస్టెన్స్ ఉంది. ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకైతే ఆ ఎస్కలేటర్ ఎక్కడుంది అని వెతకడానికే టైం పడుతుంది. మాకు అలానే పట్టింది. మొత్తం ఇలా పెయింట్ వేసారు. పెయింట్ మొత్తం చాలా బాగుంది. హైదరాబాద్ కి సంబంధించినవన్నీ ఇక్కడ పెట్టారు. వచ్చిన మా ఆయనకి క్యాపులు పిచ్చి ఉంటది, అందుకనే క్యాప్ చూద్దాం అన్నాడు. అండ్ ఇక్కడ షోరూమ్ నేమ్ అబ్జర్వ్ చేశారా? రేరిజం అని ఉంది. అంటే ఇక్కడ రేర్ గా దొరికే బట్టలు ఉంటాయి అంటారా? వెరైటీగా ఉంది కదా నేమ్. మాల్ ఎక్కడ ఉందంటే కుక్కట్పల్లి, బాలానగర్, వై జంక్షన్ మెయిన్ రోడ్ లోనే ఉంటుంది. ఎవరన్నా ఒక డే అంతా స్పెండ్ చేయాలి అనుకుంటే ఇందులో షాపింగ్ మాల్స్ ఉన్నాయి, మూవీ థియేటర్స్ ఉన్నాయి, అలానే ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. మరోవర్ ఈ మాల్ నాకు చాలా చాలా నచ్చింది. ఓపిక ఉండి తిరగాలే కానీ ఎన్ని ఫొటోస్ దిగొచ్చో. మేము ఒక్కొక్క లెవెల్ ఎక్కకుంటూ వస్తున్నాం. ఈ మాల్ మొత్తం షాపింగ్ చేయొచ్చు. ఫుల్ షాపింగ్ స్టోర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh షాపింగ్ టార్గెట్ పెట్టుకొని వచ్చాం అనుకోండి, షాపింగ్ చేసామా అని అనుకునే లోపే ఆ 1 lakh అయిపోతాయి. మా యక్షిత్ ఈ అద్దంలో నుంచి చూస్తూ అటు సైడ్ ఉన్న కింద ఉన్న వాళ్ళందరికీ హాయ్ చెప్తున్నాడు. హస్బెండ్ ప్రొఫెషన్ కి సంబంధించి ఇలాంటి ఒక బ్యాగ్ ని ఎప్పటి నుండో చూస్తున్నారు, అందుకనే వెళ్ళి చెక్ చేస్తున్నారు. బ్యాగ్ ప్రైస్ ఎంత ఉంటుందో మీరు గెస్ చేసి నాకు కమెంట్ చేయండి. చూడాలి అని వెళ్ళాను, అది మాత్రం చూడలేకపోయాను. చాలా షోరూమ్స్ అయితే ఓపెన్ కూడా అవ్వలేదు. అలానే అవుట్ సైడ్ వ్యూ కూడా చాలా బాగుంది అని చాలా మంది వీడియోస్ లో చూసాను. అది చూద్దామనే వెళ్ళాను. బట్ అది ఇంకా ఓపెన్ అవ్వలేదు అని చెప్పారు. అప్పుడు కొంచెం డిసప్పాయింటింగ్ గా అనిపించింది. అరే ఇంకొన్ని రోజులు అయ్యి రావాల్సిందేమో అని అనిపించింది నాకు. మాల్ అంతా తిరిగి తిరిగి ఓపిక అయిపోయి ఫైనల్ గా ఫుడ్ కోర్ట్ కి వచ్చాము. అక్కడ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి, అన్ని ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ మాకైతే ప్లేస్ కూడా దొరకలేదు కూర్చోడానికి, అంత రష్ ఉంది. అసలు ఫుడ్ కోర్ట్ మొత్తం ఫుల్ ఉంది. అంతమంది జనాలను చూసిన తర్వాత నాకు అసలు ఏమైనా తినాలనే ఇంట్రెస్ట్ కూడా పోయింది. మా ఆయనతో ఇంక వెళ్ళిపోదాం పదా అని చెప్పాను. మాకేమో వీక్ డేస్ లో రావడం కుదరదు, మా హస్బెండ్ కి వర్క్ ఉంటది, అందుకనే వీకెండే వెళ్లాల్సి వస్తుంది. అండ్ వీకెండ్స్ వస్తేనేమో మాల్స్ ఖాళీగా ఉండవు. బట్ నో వరీస్, ఉన్నంత వరకు మంచిగానే ఎంజాయ్ చేసి టైం బాగా స్పెండ్ చేసాము. నాకైతే మొత్తం మాల్ అంబియన్స్ మాత్రం చాలా చాలా నచ్చింది. యునిక్ గా, ప్లెజెంట్ గా, పీస్ఫుల్ గా అనిపించింది ఉన్నంత సేపు మాత్రం. ఎక్సెప్ట్ ఆ ఫుడ్ కోర్ట్ అండ్ ఆల్సో బైక్ పార్కింగ్ ప్లేస్, ఈ రెండు మాత్రమే కొంచెం క్లమ్జీగా, ఇరిటేటింగ్ గా అనిపించింది. ఇంకా మాల్ అంతా తిరిగేసిన తర్వాత బయటకు వచ్చాము. బయట వ్యూ కూడా చాలా బాగుంది, ఈ పెయింటింగ్స్ అవన్నీ వేసి. అండ్ అలానే మెట్రో నుండి డైరెక్ట్ కనెక్షన్ ఉంది మాల్ లోకి. బైక్ పార్కింగ్ ప్లేస్ కి వచ్చాక ఈ వెహికల్ భలే వెరైటీగా అనిపించింది. యక్షుకి దుప్పటంటే ఎంత పిచ్చి అంటే, కష్టపడి ఆ దుప్పటి పట్టుకోనే మెట్లెక్కుతున్నాడు. అండ్ ఫైనల్ గా మేము ఇంటికి వచ్చేసాము. ఎనర్జీ అయితే ఫుల్ అయిపోయింది. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.